అందరికీ నమస్తే. నిన్న మొన్న రామచంద్ర యాదవ్ గారి సభలో ఒక వ్యక్తి వచ్చి యాదవ్ ఆయన అమర్పేట నుంచి అక్కడి నుంచి వచ్చారు. ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది రామచంద్ర యాదవ్ గారు తన పార్టీ రిప్రజెంటేషన్ చేయాలన్నా, తన గురించి ఏమైనా చెప్పుకోవాలన్నా వెళ్ళి అడగవలసింది ప్రభుత్వాన్ని అడగాలి. ఆయన పార్టీ పెట్టడం తప్పు కాదు, బీసీల కోసం పోరాటం తప్పు కాదు, అన్నీ కరెక్టే. కానీ ఏ సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారు తిట్టించడం అనేది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఒక కోణంలో ఆలోచించి ప్రతిసారి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. నిన్న రామచంద్ర యాదవ్ గారి సభలో కావచ్చు, వేరే సభల్లో కావచ్చు, అందరి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. వ్యక్తిత్వం చేయాలి, ఆయన కించిపెట్టేలా మాట్లాడాలని చెప్పేసి అందరూ చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సరే, జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే జన సైనికులు ఉంటారు, అందరూ ఉంటారు. ఇది ఇవాళతో పోయేది ఏం కాదు. ఇది ఎందుకంటే ఇది ఒక కులం ఇంకో కులాన్ని తిట్టించడానికి చేస్తున్న ప్రయత్నం. ఎస్సీలు వచ్చి తిడతారు పవన్ కళ్యాణ్ గారిని, బీసీలు వచ్చి తిడతారు పవన్ కళ్యాణ్ గారిని, ముస్లింస్ వచ్చి తిడతారు పవన్ కళ్యాణ్ గారిని. అంటే ఏంటంటే కనీసం లాస్ట్ ఫైనల్గా కాపులు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. అందరూ ఆయనే తిడతారు. ఏంటంటే ఏ కులం వెళ్ళకూడదో గొడవలు పెట్టుకోవాలి, వీళ్ళందరూనే గొడవలు పెట్టుకుని ఆవేశపడిపోయి ఏదో చేసేస్తే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని రచ్చరచ్చ చేసేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలన్నీ ఇలాగే ప్రవర్తిస్తుంటారు. ఇది కాలం కూడా దీన్ని తట్టుకుని నిలబడటమే జన సైనికులుగా మన బాధ్యత. రెచ్చిపోవడం మన బాధ్యత కాదు. ఇది తట్టుకుని నిలబడాలి. దీన్ని రాజకీయం ఇలాగే ఉంటారు, ఇలాగే చేస్తారు, వ్యక్తిగత హరణాలు చేస్తారు, ఏమైనా చేస్తారు. ఇది తట్టుకుని ఉండవలసిన బాధ్యతను అందరి పడింది. ఆవేశపడిపోవడం కాదు, తిట్టేయడం కాదు, అది చేస్తాను సార్. మీరు ఒప్పుకుంటే ఉపయోగపడను. పోలీసు వారి దగ్గరికి వెళ్ళండి, ఆయన మీద కంప్లైంట్ అవ్వండి. మీరు సోషల్ మీడియాలో తిట్టడం కాదు. పోలీసు వారి దగ్గరికి వెళ్ళి ఆయన మీద చట్టపరంగా ఆయన మీద పోలీస్ శాఖ వారికి కంప్లైంట్ ఇవ్వండి. తర్వాత న్యాయస్థానం ఏం చేయాలో చేస్తుంది. దాని తర్వాత ప్రభుత్వం ఏం చేయాలో ప్రభుత్వ పని చేస్తుంది. దానికి సంబంధించి ఐటీ అధికారులు అందరూ కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఫైనల్ స్టేజ్లో అందరూ మాట్లాడుతున్నట్టే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉన్నట్టే జరుగుతాయి లాస్ట్కి వచ్చినప్పటికీ. ఆల్రెడీ గత అనుభవించేసి ఇవన్నీ మనకి అన్నీ ఎంట్రీలు ఊడిపోయినాయి. ఇక్కడ ఈ కొత్తగా ఇప్పుడు ఈ ప్లాన్స్ అన్నీ చేస్తుంటే మనమేమి వీటికి అదేది లేదు, బెదిరేది లేదు. కాబట్టి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఆవేశంగా సోషల్ మీడియాలో బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది రాజకీయం ఇలాగే ఉంటుంది. కాబట్టి జన సైనికులు కానీ జన సైనికులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, ఫస్ట్ 50 కంప్లైంట్ అని ఎఫ్ఐఆర్ మీరు ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి మీ స్థానిక పోలీస్ స్టేషన్లో. దాని తర్వాత చూద్దాం. కాబట్టి ఈ విషయంలో మనం అందరం పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉండాలి.